వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి యూజీ, బిఏ, బిఎల్, బీబీఏ, బీసీఏ, బీకామ్, బీఎస్సీ, బీ వొకేషన్ సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఫీ రీనోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే డౌన్లోడ్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఏంటి దేని గురించి అనేది అయితే మీకైతే అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 25th అంటే ఈరోజు మనకు రీనోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అలాగే బ్యాక్లాగ్ సంబంధించి బెస్ట్ హోటల్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ వాళ్ళకి సంబంధించి వితౌట్ లేట్ ఫీ అనేది 2nd April 2025 వరకు ఉంది. ఎవరైతే ఇంకా కట్టలేదు ఎగ్జామ్ ఫీజు తొందరగా అయితే కట్టేయండి. విత్ ఏ లేట్ ఫీ 50 రూపీస్ ఫైన్తో అయితే 9th April వరకు అయితే ఉంది. మీకు సంబంధించిన కోర్స్ ఉంది, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ సెమ్ ఎవరు ఉన్నారు, 4th సెమిస్టర్ అలాగే 6th సెమిస్టర్. అక్కడ చూసుకున్నట్లయితే 6th సెమిస్టర్ వచ్చేసరికి 300 ప్లస్ అయింది. 750 ఉంటే 750 ప్లస్ 300 అయింది. అక్కడ చూసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. మీకు సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి ఏంటి, ఎప్పుడు ఉంది ఎగ్జామ్స్, ఏంటి ఎగ్జామ్ ఫీజు కట్టారా లేదు. ఇంకా మీకు మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో త్వరగా అయితే షేర్ చేసి ఎగ్జామ్ ఫీజు అయితే కట్టండి. పక్కన యూనిట్స్ సంబంధించి ఎవరైతే 2nd సెమ్, 4th సెమ్, 6th సెమిస్టర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అయితే వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జామ్ వితౌట్ లేట్ ఫీతో అయితే 9th April వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఫీ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఫర్ ద కాలేజెస్ ఆఫ్టర్ 10/4/2025. అక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. కాలేజ్ ఫీజు అనేది ఎప్పుడు 10th April 2025 నుంచి అయితే యాక్సెప్ట్ అయితే చేయరంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఢిల్లీ ప్రో వాళ్ళ కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసి ఒక లైక్ చేసి కామెంట్స్ అయితే చేయండి. ఇంకా నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.